మండే ఎండల్లో చల్లగా ఉండే ఎంతో రుచికరమైన ఈ పునుగులను సాయంత్రం సమ్మర్లో తింటారు. ఎందుకంటే బాడీని కూడా కూల్ చేస్తాయి, అలాగే చలువ కూడా చేస్తుంది. మీరింకా దీనిని తక్కువ సమయంలోనే చేసుకుని తినొచ్చు. బగబగ మండే ఎండల్లో చల్లగా ఉండే ఎంతో రుచికరమైన, ఎంతో ఆరోగ్యకరమైన వంటకం ఇదే. అందరూ ఈ పునుగులను సమ్మర్లో తింటారు, ఎందుకంటే బాడీని కూడా కూల్ చేస్తాయి, అలాగే చలువ కూడా చేస్తుంది. సాయంత్రం స్నాక్కి సైడ్ డిష్గా కూడా ఉంటుంది. పెసరపప్పు పునుగుల రెసిపీకి కావలసిన పదార్థాలు: 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యం, 4 పచ్చిమిర్చి, 1 చిన్న అల్లం ముక్క, 2 ఉల్లిపాయలు, 10 కరివేపాకు ఆకులు, అరకట్ట కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కొద్దిగా బేకింగ్ సోడా, ఇంకా అరకప్పు నూనెను తీసుకోవాలి. వీటిని సరైన కొలతలతో చేస్తే చాలా రుచిగా ఉంటాయి. అయితే పునుగుల డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకుంటే చాలు. ముందుగా 1 కప్పు పెసరపప్పు బియ్యాన్ని కడిగి కనీసం 5 గంటల పాటు మెత్తగా అయ్యేలా దీనిని నానబెట్టాలి. ఆ తర్వాత వీటిలో ఉన్న నీరు మొత్తాన్ని వంపేసి 4 పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా అల్లం కూడా వేసి గట్టిగా గ్రైండ్ చేయాలి. మరీ పలుచగా చేయకండి, ఇంకా దీనిలో నీళ్లు కూడా ఎక్కువగా పోయకండి. అలా చేస్తే పునుగులు రావు. ఈ పిండి మిశ్రమంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4 కరివేపాకు, అరకట్ట కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, ఇంకా ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఈ పునుగులు పొంగి మెత్తగా స్పాంజ్లా రావాలంటే చిటికెడు బేకింగ్ సోడా దీనిలో కలపచ్చు. ఇంకా ప్యాన్లో ఆయిల్ వేడి చేసి చేతితో లేదా స్పూన్తో చిన్న ముద్దలాగా తీసుకొని వేసుకోవాలి. ఈ ముద్దలను తీసుకొని వాటిని మీడియం మంటపై గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి. వీటిని పల్లీల చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే రుచికరంగా ఉంటుంది. ఇవి ఒంటికి చలవ చేస్తుంది.